నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. దేశ రాజకీయాల్లో ఇక నుంచి రాజకీయ నాయకులపైన ఎవరిపైన కూడా మెయిన్‌గా కేసులుండే అవకాశాలైతే లేవు. అది ప్రతిపక్ష నాయకుడైనా సరే, అధికార పక్ష నాయకుడైనా సరే, ఎవరైనా సరే ఒకవేళ వాళ్ళపైన కేసులు నమోదవుతే గనక ఒక 2 నెల్లో, 3 నెల్లో జైల్లో ఉండడం, లేదంటే బెయిల్ తెచ్చుకోవడం, ఆ తర్వాత బయటికి రావడం, వాళ్ళపైన ఉన్నటువంటి కేసుల్ని పూర్తిగా కొట్టేయించుకోవడం. ఇది ఇక నుంచి మొదలు కాబోతుందని చెప్పుకోవచ్చు. దీనికి మెయిన్‌గా అంకురార్పణ చేసింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు. అయితే 2019 నుంచి 2024 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్‌సీపీ పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వములో ఏంటంటే 2014 నుంచి 2019 మధ్య కాలంలో అంటే గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవినీతి ఆరోపణల పైన పూర్తిగా కేసులైతే నమోదయ్యాయి. దాంట్లో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పైన కొన్ని కేసులు నమోదు చేశారు. అదేంటంటే లిక్కర్ కేసు, శాండ్ కేసు, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు, అసైన్డ్ భూములు, ఇక ఫైబర్ నెట్, స్కిల్ డెవలప్మెంట్ కేసులు. ఈ కేసులన్నీ కూడా ఎక్కువగా చంద్రబాబు నాయుడు పైనే అవినీతి ఆరోపణలు అయితే వచ్చాయి. అయితే దీనిపైనే మెయిన్‌గా విచారణ జరిపినటువంటి అటు పోలీసులు గానీ, సిట్ గానీ ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ కేసులో మెయిన్ ముద్దాయిగా చంద్రబాబు నాయుడు ఉన్నాడని చెప్పి ఆయన్ని అరెస్ట్ చేయడం, రాజమండ్రి జైల్లో దాదాపుగా 56 రోజుల పాటు ఆయన ఉండి తర్వాత ఆయన ఆరోగ్యం బాలేదని చెప్పి బెయిల్ పైన అయితే బయటకొచ్చారు. అయితే ఇప్పుడు 2024 ఎన్నికల్లో అనూహ్యంగా గెలుపొందినటువంటి తెలుగుదేశం పార్టీ రాబోయే రోజుల్లో మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గనక అధికారంలోకి వస్తే మళ్ళీ ఈ కేసులన్నీ కూడా తోడే అవకాశాలున్నాయి, బయటికి తీసే అవకాశాలున్నాయనే ఉద్దేశంతోటి ఇప్పుడు తన పైన ఉన్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఈ లిక్కర్ కేసు గానీ, శాండ్ కేసు గానీ, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు గానీ, అసైన్డ్ భూములు గానీ, ఇక స్కిల్ డెవలప్మెంట్, ఫైబర్ నెట్ ఇంకా కొన్ని కేసులున్నాయి. ఈ కేసులన్నీ కూడా పూర్తిగా కొట్టేయించుకునే ప్రయత్నాలైతే చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉన్నారు. అన్నీ అంటే సిఐడి గానీ, టోటల్‌గా సిట్ గానీ, ఇటు పోలీస్ డిపార్ట్మెంట్లు అన్నీ కూడా మెయిన్‌గా చంద్రబాబు అండర్‌లోనే ఉంటాయి. కాబట్టి ఇదే అనువైన సమయము కేసులు కొట్టేయించుకోవడానికి అని చెప్పి భావించినటువంటి చంద్రబాబు నాయుడు దానికి అనుగుణంగా ఆయన ప్రయత్నాలనైతే చేస్తూ వచ్చినట్లు. అయితే ఇప్పటికే తన పైన ముఖ్యంగా నమోదైన కేసుల్లో చూసుకుంటే ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ కేసు సంబంధించి అంటే లిక్కర్ కేసుకు సంబంధించి గతంలో అక్కడ ఎండీగా ఉన్నటువంటి వాసుదేవరెడ్డి అప్పట్లో ఫిర్యాదు చేశారు. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు ఇక్కడ అంటే 2014-19 మధ్య కాలంలో ఈ లిక్కర్కి సంబంధించి పూర్తిగా అవినీతి ఆరోపణలు ఉన్నాయని చెప్పి ఆయన్నే స్వయంగా సిఐడిలో ఒక ఫిర్యాదు అయితే చేశారు. దానిపైన కూడా కేసు నమోదైంది అప్పట్లో. తర్వాత అసైన్డ్ భూముల వ్యవహారంకి సంబంధించి సిఆర్డిఏ కమిషనర్గా ఉన్నటువంటి అప్పటి కమిషనర్గా ఉన్నటువంటి చెరుకూరి శ్రీధర్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఒక ఫిర్యాదు అయితే నమోదు చేశారు. తర్వాత ఫైబర్ నెట్ ఎండీగా ఉన్నటువంటి మధుసూదన్ రెడ్డి కూడా ఇటు చంద్రబాబు హయాంలో అవినీతి ఆరోపణలు ఉన్నాయి అని చెప్పి అవినీతి జరిగిందని చెప్పి ఆయన కూడా ఒక కేసు అయితే నమోదు చేశాడు. అయితే ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి రావడంతో ఈ ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి మధుసూదన్ రెడ్డితో పాటు అసైన్డ్ భూముల వ్యవహారంలో చూసుకుంటే సిఆర్డిఏకి సంబంధించి చెరుకూరి శ్రీధరు, ఫైబర్ నెట్ ఎండీగా ఉన్నటువంటి గతంలో మధుసూదన్ రెడ్డి వీళ్ళందరూ కూడా టోటల్గా తమ ఫిర్యాదులను వెనక్కి తీసుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో తమను భయభ్రాంతులకు గురి చేసి 2014 నుంచి 2019 మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు అవినీతి ఆరోపణలు చేశారు అని చెప్పి ఫిర్యాదు చేయమని తమని ప్రోత్సహించారు అని చెప్పి వాళ్ళైతే చెప్తున్నారు. అలా చెప్తూనే ఇప్పుడు ఆ ఫిర్యాదులను వెనక్కి తీసుకుంటున్నాం, గత ప్రభుత్వము బెదిరింపులకు పాల్పడింది, ఆయన ఎలాంటి అవినీతి కూడా చేయలేదు అని చెప్పి వాళ్ళు ఆ ఫిర్యాదులు అనేది రిటర్న్ తీసుకున్నారు. దాంట్లో భాగంగానే ఇక్కడ కొంతమందికి లబ్ధి కూడా చేకూరింది. ముఖ్యంగా చెప్పుకుంటే వాసుదేవ రెడ్డికి సంబంధించి ఆయన్ని అంటే గతం కూటమి ప్రభుత్వం 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత అటు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నటువంటి అధికారులు అని వాళ్ళపైన ఒక ముద్ర వేసి వాళ్ళందరినీ కూడా పోస్టింగులు ఇవ్వకుండా కొంతమంది పోస్టింగులు ఉన్న వాళ్ళని కూడా భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళందరిపైన కూడా కేసులు నమోదు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ వాసుదేవరెడ్డి మాత్రం ఈ ప్రభుత్వ హయాంలో కొద్దిగా లబ్ధి చేకూర్చింది అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ రాష్ట్ర సర్వీస్లో ఉన్నటువంటి వాసుదేవరెడ్డిని కేంద్ర సర్వీసులకు పంపించారు. అంటే అందరూ ఏమనుకున్నారంటే ఈ లిక్కర్ కేసుకు సంబంధించి ఆయన ఫిర్యాదును పూర్తిగా అంటే ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో లిక్కర్ కేసుకు సంబంధించి ఆయన
ఫిర్యాదు చేశాడు కాబట్టి ఆయనకు లబ్ధి చేకూరే విధంగా ఇక్కడ కేంద్ర సర్వీసులకు పంపారు అని చెప్పి అందరూ భావించారు. కానీ ఇక్కడ నిజంగా తెలుస్తుంది ఏంటంటే ఆయన గత ప్రభుత్వ హయాంలో ఏదైతే కేసు ఫిర్యాదు పెట్టారో ఆ ఫిర్యాదును వెనక్కి తీసుకుంటాను అని చెప్పడంతో ఆయన కేంద్ర సర్వీసులకు పంపినట్లయితే ఇప్పుడు స్పష్టంగా తెలుస్తుంది. దీని మీదే అటు వైఎస్ఆర్సీపీ మీడియాకు సంబంధించి కానీ వైఎస్ఆర్సీపీ సెల్ లీగల్ సెల్లకు సంబంధించి కానీ పొన్నవోలు కూడా ఇదే విషయాన్ని అయితే మాట్లాడారు. ఏంటంటే గతంలో ఏదైతే ఫిర్యాదులు నమోదయ్యాయో సిఐడిలో కానీ సిట్లో కానీ ఇవన్నీ కూడా చంద్రబాబు పూర్తిగా కొట్టేయించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పి. ఇక్కడ మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీ పైన ఉన్నటువంటి కేసులు పూర్తిగా కొట్టేయించుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. రేపు అధికారం అనేది ఎవరికి కూడా శాశ్వతం కాదు. రేపు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తే ఆయనపై ఇప్పుడు మీరు ఎన్నో కేసులు నమోదు చేస్తూ వచ్చారు. ఈ లిక్కర్ కేసు కానీ లేదంటే పెద్దిరెడ్డి పైన ఆ భూముల వ్యవహారాలపైన ఇలా కేసులు నమోదు చేస్తూ వాళ్ళందరినీ కూడా చెవిరెడ్డిని లిక్కర్ కేసులో అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం కానీ ఇవన్నీ అంటే వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు 2029 ఎన్నికల్లో కనుక జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే ఈ కేసులు కూడా ఇమ్మీడియట్గా కొట్టేయించుకునే ప్రయత్నాలు చేస్తారనడంలో ఎలాంటి సందేహం అయితే ఉండదు. ఎందుకంటే తామే ముందుగా ఈ అంకురార్పణ చేశారు దాన్ని కేసులు కొట్టేయించుకోవడం దాన్ని. కాబట్టి నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం కూడా వాళ్ళు కేసులు కొట్టేయించుకోవడానికే ప్రయత్నాలు చేస్తారు. అయితే ఇప్పటికే లిక్కర్ కేసులకు సంబంధించి ఇటు వైఎస్ఆర్సీపీ నాయకులపైన నమోదైన కేసుల్ని అటు సిబిఐకి ఇవ్వాలి అని చెప్పి ఎన్నోసార్లు వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు చంద్రబాబు చేసిన దాన్ని బట్టి చూస్తే కనుక వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా సిబిఐకి ఇవ్వండి అని చెప్పి మరోసారి కోరే ప్రయత్నాలు అయితే చేయకపోవచ్చు. ఎందుకంటే రాబోయే రోజుల్లో అధికారం వస్తే గనక ఖచ్చితంగా ఈ కేసుల్ని పూర్తిగా ట్రయల్కి వెళ్లకుండా కేసులు కొట్టేయించుకునే ప్రయత్నాలు చేయొచ్చు. అదే గనక ఒకవేళ సిబిఐకి గనక ఈ కేసులు గనక వెళ్తే గనక ఒకవేళ అధికారంలోకి వచ్చినా కూడా ఖచ్చితంగా ఈ కేసులు అనేది ఇంకా ట్రయల్స్ జరుగుతూనే ఉంటాయి. ఒకవేళ ఆరోపణలు గనక నిజమైతే గనక శిక్ష పడే అవకాశం ఉంది. అదే గనక ఇక్కడ ఈ 2-3 ఇంకా 3.5 సంవత్సరాలు మాత్రమే కూటమి ప్రభుత్వానికి అధికారం ఉంది కాబట్టి ఆ అధికార సమయంలో మహా అయితే కేసులు నమోదు చేస్తారు, 2 నెలల్లో 3 నెలల్లో జైల్లో పెడతారు, ఆ తర్వాత బెయిల్ పైన బయటికి వస్తారు. అదే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కేసుల్ని పూర్తిగా కొట్టేయించుకుంటారు. కాబట్టి రాబోయే రోజుల్లో చంద్రబాబు గారు ఏదైతే అంకురార్పణ చేస్తున్నారో కేసులు కొట్టేయించుకునే ప్రయత్నాలు చేస్తున్నారో అలాగే ప్రతి ప్రభుత్వం కూడా చేసుకుంటుంది. ఆయనని ఆదర్శంగా తీసుకొని దేశంలోని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులపైన కేసులు ఉన్నాయి, వాళ్ళ ప్రతిపక్ష నాయకులపైన అక్కడ కేసులు ఉన్నాయి. ఇవన్నీ గనక చంద్రబాబే మెయిన్గా అక్కడ బీజం వేశారు కాబట్టి వాళ్ళు కూడా అనుసరించి వాళ్ళపైన కేసులు గనక కొట్టేయించుకుంటే ఇక దేశవ్యాప్తంగా ఏ రాజకీయ నాయకుడిపైన కూడా కేసు అనేది ఇక ఉండే పరిస్థితి ఉండదు. కాబట్టి కోర్టులు ఇప్పటికైనా ఒక ముఖ్యమంత్రి అండర్లోనే ఈ సిఐడి కానీ లేదంటే సిట్ కానీ పోలీసులు కానీ ఈ వ్యవస్థలన్నీ కూడా ఆయన అండర్లో ఉంటాయని చెప్పి కోర్టులకైతే తెలుసు. కోర్టులు కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సింది పోయి ఇలా కేసులు ఫిర్యాదులు వెనక్కి తీసుకున్నారని చెప్పి ఇమ్మీడియట్గా కేసులు కనుక కొట్టేస్తూ పోతే రేపు కోర్టులో న్యాయస్థానాల్లో కేసులు నమోదు చేయాల్సిన అవసరం కూడా ప్రజలకు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఎలాగూ కేసులు వేసినా మళ్ళీ గవర్నమెంట్ వచ్చాక వాళ్ళు కొట్టేయించుకుంటారు కదా, లేదంటే ఈ గవర్నమెంట్ మీద వేసినా ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి కేసు నమోదు చేయరు కదా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తారు. కాబట్టి దీన్ని కూడా కోర్టులు కూడా పరిగణలోకి తీసుకొని ఇలాంటి వ్యవహారాల్ని ముందుగానే ఖండిస్తే రాబోయే రోజుల్లో కోర్టులపైన న్యాయస్థానాలపైన ప్రజలకు ఒక నమ్మకం అనేది ఏర్పడుతుంది. లేదంటే కనుక ప్రజలు కూడా కోర్టుల వరకు వచ్చే పరిస్థితి అయితే ఉండదు.